ఆడవాళ్ళకి పీరియడ్స్ అంటేనే ఒక భయం. అసలు రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తే ఏంట్రా ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఒక పూజ చేసుకోవడానికి అవ్వదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా, ట్రిప్స్‌కి వెళ్దామన్నా అవ్వదు. అన్నింటికి ఇది అడ్డే చిరాకొచ్చేస్తుంది అనిపిస్తది. కానీ అది కరెక్ట్ టైంకి రాని వాళ్ళని అడగండమ్మా. అసలు అది రాకపోతే ఇంకెన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందో. సడన్గా బరువు పెరిగిపోతాం, మొటిమలు వచ్చేస్తాయి, వెయిట్ పెరిగిపోతాము, జుట్టు రాలిపోతుంది, చిరాకు వస్తుంది, నిద్ర పట్టదు. అసలు చాలా ఎక్కువ సమస్యలకి బాడీలో జరిగే చాలా మార్పులకి ఇదే మెయిన్ కారణం. ఈ పీరియడ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి పీరియడ్స్ రావు. ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ స్కిప్ అవ్వడం లేదా లేట్గా ఒక టైంకి రాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటికీ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం. వెల్కమ్ టు ఉషావరా. దీనికి మెయిన్ కారణం వచ్చేసి అసలు ఫస్ట్ వచ్చేసరికి పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పీరియడ్స్ అనేవి లేట్గా రావడం కానీ కరెక్ట్ టైంకి రాకపోవడం, వెయిట్ పెరగడం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అలాగే థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ బాగా ఊడిపోతుంది, వెయిట్ గెయిన్ అవుతారు. వీళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ వచ్చి దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో ఇది బ్యాలెన్స్ మిగతా హార్మోన్స్ మీద దీని ప్రభావం చూపించి వాటిని ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. ఇంకా అదేవిధంగా వెయిట్ గెయిన్ అనేది అంటే సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సడన్గా వెయిట్ పెరుగుతాం కదా, సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇటువంటివన్నింటితో పాటు నిద్ర కూడా 7 to 8 అవర్స్ కంప్లీట్గా ఫ్రెష్గా ఉండడానికి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా ఉండడానికి 7 to 8 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ. ఇవన్నీ కాకుండా నార్మల్గా హెల్తీగా ఉండే పర్సన్కి కూడా ప్రెగ్నెన్సీ టైంలోన ఇంకా అలాగే మెనోపాజ్ టైంలోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది సర్వసాధారణం. సో మెయిన్ ఇంట్లో ఎవరుంటే వాళ్ళు, పేరెంట్స్ అయినా, హస్బెండ్ అయినా లేదా బ్రదర్ అయినా, ఎవరైనా సరే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పీరియడ్ అనేది అందరికీ కూడా అందరు ఆడవాళ్ళకి ఒకేలా ఉండదు. చాలామంది ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. ఇద్దరు వైఫ్కైనా సిస్టర్కైనా, ఏ అమ్మోళ్ళు ఈ ఫేజ్ నుంచి రాలేదా, వాళ్ళని ఇలాగే ఇలానే ఉన్నారా, నువ్వేంటి మరీ ఎంత స్పెషల్గా ఫీల్ అవుతున్నావు, అందరూ ఇది ఫేస్ చేసేదే, అందరు లేడీస్ విషయంలో ఇది ఉంటుంది అని చాలామంది సింపుల్గా అనేస్తూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే అందరి విషయాల్లో అందరూ లేడీస్కి కూడా పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు, ఒకే సిమ్టమ్స్ అనేవి ఉండవు. కొంతమందికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, నార్మల్ డేస్లానే అనిపిస్తుంది. కొంతమందికి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి చాలా ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది పీరియడ్ అనేది. సో అందువల్ల కాస్త వాళ్ళ పొజిషన్ అర్థం చేసుకోవడం, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఆ టైంలో కాస్త ఎమోషనల్ సపోర్ట్ని ఇస్తే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో కొంచెం మందికి మనకు అప్పుడు సిమ్టమ్స్ కూడా కాస్త అబ్జర్వ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, కొంతమందికి మరీ అస్సలు అవ్వకుండా ఉండటం, కరెక్ట్ టైంకి పీరియడ్స్ అనేవి రాకపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఫేస్ మీద ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడం, ఆయిల్ స్కిన్ వచ్చేయడం, పింపుల్స్ రావటం, ఇంకా అలానే చాలా వరకు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇష్యూస్ రావటం, ప్రెగ్నెన్సీ అనేది అసలు కరెక్ట్ టైంకి అవ్వకపోవటం, ఇవన్నీ కూడా మెయిన్గా చూస్తూ ఉంటాము. ఇంకా హాట్ ఫ్లాషెస్ అనేవి అంటే కొంచెం ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటుంది, లోపల వేడిగా ఉండటం వల్ల. ఇంకా అలాగే బ్రెస్ట్ టెండర్నెస్ అనేది, ఇలా స్టమక్ పెయిన్ కానీ స్టమక్ క్రాంపింగ్స్ కానీ ఇలా చాలా రకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అందరిలో అన్ని సిమ్టమ్స్ ఉంటాయని ఉండదు, కొంతమందిలో కొన్ని కనిపిస్తాయి, కొందరికి కొన్ని కనిపించవు. సో ఆ టైంలో అందరికీ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకోండి. అందరినీ ఒకేలా చాలా సింపుల్గా క్యాజువల్గా ఏముంది అని మాత్రం అనొద్దు, ఎందుకంటే ఆ టైంలో ఎమోషనల్గా కూడా చాలా వీక్గా ఉంటారు. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే పీరియడ్స్ స్కిప్ అవుతున్నా, లేట్గా వస్తున్నా, ఎవ్రీ మంత్ లేట్గా వస్తున్నా, ఇంకా అలాగే చాలా మంత్స్ వరకు స్కిప్ అవుతున్నా సరే దాన్ని నెగ్లెక్ట్ చేసి ఏముందిలే ఇదొక హెడ్ఏక్ లేకుండా ఉంది అని చెప్పి అలాంటివన్నీ అనుకొని చాలా ఈజీగా అయితే తీసుకోకూడదు. కంపల్సరిగా మనం గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ రోజులు కానీ కంటిన్యూ అలా అవుతూ ఉన్నా మనం పట్టించుకోకుండా దానికి కరెక్ట్ మెడికేషన్ అనేది తీసుకోకపోతే దానివల్ల మనకి చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే పిల్లలు పుట్టడం అనేది సమస్యగా మారవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు, ఇంకా హార్ట్ డిసీజెస్ అనేవి రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది, బీపీ ఉంటుంది,
ఉంటుంది, షుగర్ ఉంటుంది, డయాబెటీస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా అదే విధంగా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, అందువల్ల దీన్ని మరీ అంత ఈజీగా తీసుకోకుండా గైనిక్‌ని ఫస్టే సంప్రదించి మంచిగా మెడికేషన్, ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవడం మంచిది. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల గానీ, లేదా నిద్రపోవడాలు, ఇంకా స్ట్రెస్ వల్ల జాబ్ స్ట్రెస్ గానీ, స్టడీ స్ట్రెస్ గానీ, ఇలాంటి చాలా వల్ల ఇప్పుడున్న రోజుల్లో అయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా సహజంగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ మందిలో ఉంది కదా అని చెప్పి ఇదేం అంత పట్టించుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. సో, మనకి ఎప్పుడైతే మనలో ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయో మరీ ఎక్కువ టైం అయితే కాకుండా వెంటనే కరెక్ట్‌గా గైనిక్‌ని సంప్రదించి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నా లేదా వాళ్ళకి ఈ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.